గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం జగనన్న కాలనీలో 4,20,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ ఉపకేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని విద్యుత్ కేంద్ర ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. గుడివాడలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఇటు రారు, ఎందుకంటే చెంచనల్లు ఉండేటువంటి ప్రాంతం. గుడివాడకి ఏం చేశారని అడుగుతారు. గుడివాడకి ఏం చేయటం కదా సన్నాసులారు, గుడివాడను కొత్త గుడివాడ నిర్మించాం, వచ్చి చూడండి కళ్ళు తెప్పితే. ఎవరన్నా 17,000 16,000 మందికి ఇల్లు కట్టించి ఒక ప్రాంతంలో 250 ఎకరాల్లో ఒక ప్రాంతాన్ని ఒక కొత్త గుడివాడ 40,000 మంది జనాభా, 40,000 మంది ఓటింగ్, 50,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని సృష్టించినటువంటి మగాడు ఈ గుడివాడలో ఎవడన్నా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కాలనీలు, ఈ కాలనీలు కాదు, ఇల్లు కడతాం కాదు, ఊళ్ళు నిర్మించాడు. ఇటువంటి ఊళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి 2, 3, 4 ఉన్నాయి. కొత్త కొత్త ఊళ్ళనే నగరాలను నిర్మించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కొడాలి నాని ఏం చేశాడు? మీరేం చేశారు? ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో దమ్ముగా ధైర్యంగా చెబుతున్నాం, ఆ 77 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు కొన్నాడు, ఈ 182 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాడు. గుడివాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామం దాకా ఎకరం కాడి నుంచి 30 ఎకరాల దాకా గ్రామాల్లో కొన్నాం. ఈ నియోజకవర్గంలో 425 ఎకరాలు పేదల జిల్లా నిర్మించడం కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పొలాలు కొన్నాడు. చంద్రబాబు నువ్వేం కొన్నావు చెప్పు? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇల్లు నివసించడానికి 1 ఎకరం పొలం కొన్నావా? చెప్పు. ఎక్కడ నా నియోజకవర్గం 1 ఎకరం కొన్నాను పేదల ఇళ్ల కోసం అని చెప్పి నేను రాజకీయాలు వదిలేసి వెళ్తా. ఇది ఎన్నిసార్లు అడిగినా ఒక్క కొడుకు మాట్లాడు. 1 ఎకరం కొన్నారా అంటే 425 ఎకరాలు మేము కొన్నాం. 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంటికి 2 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం. ఈ గుడివాడలో 6 సబ్స్టేషన్లు కట్టాం ఈ 4 సంవత్సరాల్లో. ఇక్కడ 2 సబ్స్టేషన్లు కట్టాం. ఇది ఓపెన్ సబ్స్టేషన్, అది అండర్ గ్రౌండ్ సబ్స్టేషన్. అది ఎంతండి? అది 5 కోట్లు, ఇది 4 కోట్లు. 2 సబ్స్టేషన్లు ఇక్కడ నిర్మించాం. కరెంటు లైన్లు వేసాం. ఓవర్ ట్యాంక్ కట్టాం. ఇక్కడ ఓవర్ ట్యాంక్ మొదలెట్టాం. ఇన్ని కార్యక్రమాలు మేము చేసాం, దమ్ముగా ధైర్యంగా చెబుతున్నాం. ఈరోజు 1 ఎకరం కూడా కొన్నటువంటి వెధవ ఒక పార్టీని నడుపుతా వాడు వచ్చి సల్లుగా వెళ్ళిపోతాడు. గుడివాడ నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పి. ఇక్కడ నుంచి వెళ్తాంటే ఫ్లైఓవర్ 3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ వేస్తున్నాం. 320 కోట్ల రూపాయలు, 47 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కట్టాం. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నడుస్తుంది. అంతకుముందు కొనగల నారాయణ గారు 2 సార్లు ఎంపీగా ఉన్నాడు. అంబడి బ్రాహ్మణయ్య గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. అట్లాగే మన కైకాల సత్యనారాయణ గారు 18 నెలలు ఎంపీగా ఉన్నాడు. 16 సంవత్సరాలు 8 నెలలు ఎంపీలుగా ఉన్నారు నీ పార్లమెంట్ సభ్యులు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఐకే గుజరాలు నువ్వే పెట్టానని చెబుతావు ప్రధానిగా. దేవగౌడ్ నేనే పెట్టానని చెబుతాడు. వాజ్పేయి గారిని నేనే పెట్టానని చెబుతాడు. అదేవిధంగా మోడీ గారిని నేనే పెట్టానని చెబుతాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రధానులు ఐకే గుజరాలు, దేవగౌడ్, వాజ్పేయి, మోడీ గారు. మరి నువ్వు ఫ్లైఓవర్ ఎందుకు తీసుకురాలేదంటే నీ ఎంపీలు 16 సంవత్సరాలు ఎంపీలు ఉన్నారు. నువ్వు ఎందుకు తీసుకురావాలో చెప్పలేవు. చక్రం తిప్పే, ఢిల్లీలో బొంగరం తిప్పే, నీ పెండగూడి తిప్పే, పనికి మాలిన కబుర్లు చెబుతాం. కంప్యూటర్ ఎవడో కనిపెడితే వీడు కనిపెట్టాడు, ఫోన్ ఎవడో కనిపెడితే వీడు కనిపెట్టాడు. హైదరాబాద్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు అయితే అది నేనే వేసా, ఫ్లైఓవర్ నేనే వేసా, ఎయిర్పోర్ట్ నేనే వేసా, బస్ స్టాండ్ మేము కడుతున్నాం, హాస్పిటల్ మేము కడుతున్నాం, ఈరోజు గోడవాళ్ళ కాలనీలు మేము కడుతున్నాం. ఇవన్నీ అయిపోతాయి. ఎక్కడన్నా ఒక చోట రోడ్ లేకపోతే అక్కడికి వెళ్ళి 2 ఫోటోలు తీయటం, ఆ గుంటల్లో కూర్చుని. గుడివాళ్ళ రోడ్లు వేయలే. ఈరోజు ధనియాలపేటకు కానీ, అదేవిధంగా బాంబే కాలనీకి కానీ, ఇందిరానగర్ కాలనీ కానీ, న్యూ కాలనీకి కానీ 23 కోట్ల రూపాయలు ఇచ్చారు, టెండర్లు అయినాయి. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యాలకు కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్నటువంటి పొలాలు
640 ఎకరాలు ఈ గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ పరిసర ప్రాంతంలో కానీ మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల నిర్మాణం కానీ చంద్రబాబు కొన్నటువంటి ల్యాండ్ సెంట్ కూడా లేదు. తాగడానికి మంచినీళ్ళు గుడివాడలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా 47 ఎకరాల ట్యాంక్ ఉంది. ఈరోజు 106 ఎకరాల ల్యాండ్ రాజశేఖర రెడ్డి గారు కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కొత్తగా తవ్వింది రాజశేఖర రెడ్డి గారు. నేను ఎమ్మెల్యే అయినాక కనీసం మంచినీటి అవసరాలకు కొనలేకపోయాం. ఎన్టీ రామారావుది మా మామగారి స్థలం, మా గడ్డ గాడిది గుడ్డు, ఒక్క ఎకరం మంచినీటి సౌకర్యాలు కొనలా, ఒక్క ఎకరం పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కొనలా. 625 ఎకరాల ల్యాండ్ కొని మంచినీటి చెరువులు తవ్వి పంప్ హౌసులు కట్టి సబ్ స్టేషన్లు కట్టి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఎవడో సైకో, దేనికి సైకో ఇవన్నీ చేసినందుక, నువ్వేమి చేయకుండా గుడ్డి గొర్రెలకు పొల్లు తవ్వినందుకు నువ్వు బుద్ధిమంతుడువా? ఈ రాష్ట్రంలో ఎవడన్నా సైకో గాడు కానీ సైకో నా కొడుకు కానీ ఎవడన్నా పనికిమాల నా కొడుకు కానీ ఉన్నాడంటే వాడు ఒక్కడే చంద్రబాబు. ఇటువంటి పనికిమాలినటువంటి చంద్రబాబుకి ధైర్యంగా నేను ఈ పని చేశాను నాకు ఓటేమని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేక ఓ పక్కన దత్తపుత్రుడిని, ఓ పక్కన ఉత్తపుత్రుడిని, ఓ పక్కన బీజేపీ వదినమ్మని, ఓ పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకుని ఈ పనికిమాలిన అందరిని వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా. నీ బాబు ఖర్జూర్ నాయుడు గారి దిగి రావాలి ఆకాశం నుంచి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే. ప్రజలకి నేను ఈ కార్యక్రమం చేశాను. ఈ 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాను. మీ ఇళ్ళకి ఇంతమంది పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాను. నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నమ్ముకుని మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, మీరు సింహంలాగా సింగల్గా వస్తాడు. దమ్ముగా ధైర్యంగా దేవుణ్ణి ప్రజలను నమ్ముకుని మీరు నక్కలో, కుక్కలో, గాడిదలు, గుర్రాలు, దున్నపోతులు అందరిని వేసుకుని ఇక్కడికి వచ్చి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా తీర్చిదిద్దడానికి ఇంతమంది పేదలకి ఇళ్ళు నిర్మించినటువంటి కార్యక్రమంలో మరి ఎప్పుడు ఏది అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదని చేయలేమని చెప్పి చెప్పకుండా ఈ గుడివాడ ప్రాంతానికి ఎంత శ్రద్ధగా నిధులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు గూడు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మలు ఎత్తినా కూడా ఈ గుడివాడలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోలేరు. నేను కూడా ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.